నమస్కారం. బంధాలకి అర్థం చెప్పే నవ్వులు పువ్వులు పూయించే అత్తాకోడల సందడికి అసలైన వేదిక అనుబంధాల ఆషాఢం అత్తాకోడల హంగామా రియాలిటీ గేమ్ షోకి స్వాగతం. ఆషాఢం అంటే కొందరికి ఆనవాయితీ, ఆషాఢం అంటే మరికొందరికి ఆచారాలు. కానీ మన వేదిక మీద ఆషాఢం అంటే కొత్త అర్థం చెప్పబోతున్నాం. ఆటలు పాటలు నవ్వులు సరదా సరదా మాటలు. ఎవరి మధ్య? అత్తాకోడల మధ్య. ముఖ్యంగా అత్తాకోడల మధ్య ప్రేమని అనుబంధాన్ని పెంచేదే మన షో అనుబంధాల ఆషాఢం అత్తాకోడల హంగామా. మన అనుబంధాల ఆషాఢం అత్తాకోడల హంగామాలో మొదటగా వస్తున్న జంట అత్తగారు శ్రీదేవి, కోడలు గారు లలిత రోజా. సూపర్. అత్తగారు అదర్స్, కోడలు గారు డబల్ అదర్స్. ఏంటి మనకి ఏమైనా బంగారం షాప్ ఉందా? అవునండి. మా అత్తయ్య గారు మంచివారు చాలా. మా అత్తయ్య గారు మంచి బంగారం లాంటి వారు. ఒక 2 కడియాలు ఏ చేతికి బోసుగా ఉందబ్బా. సరే ఏపిద్దాంలేండి. 1 గ్రామ్ గోల్డ్ కాదు కదా? 1 గ్రామ్ గోల్డ్ కాదు కదా? రియల్ వేస్. అబ్బా, ఇందాక నుంచి ఎప్పటి నుంచో అనుకుంటే ఈ చేయి బోసుగా ఉంది ఏంటి అని. ఉన్నా సరే తీసేసి ఇంట్లో పెట్టి వస్తాడు. ఇట్లా ఎవరితోనన్నా సెట్ చేసి వేయించుకుందాం. నిజంగా తెలియదు అబ్బా, లేదంటే మెల్ల గొలుసు కూడా తీసుకొచ్చేవాడిని. అసలుకే రోజులు బాగాలేవు. ఏంటి అత్తగారి సంగతులు అంతా బానే ఉందా? అంతా బాగానే ఉంది. సరే, ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఫస్ట్ టీం మీరే కాబట్టి కాసేపట్లో దిగిపోతున్నారు కాబట్టి మీ కోడల పేరు చెప్పి ఆమె గురించి 4 మాటలు చెప్తే మీ కోడలు గారు మీ పేరు చెప్పి మీ గురించి 4 మాటలు చెప్తారు. ఈమె నా కోడలు లలిత రోజా. పేరుకు తగ్గట్టే లలితమైన మనస్సు. చూడడానికి రోజాగా ఉంటారు కానీ అప్పుడప్పుడు ముళ్ళు కూడా గుచ్చుకుంటారు. రోజా ఎంత మృదుగా ఉంటుందో రోజా ఫ్లవర్, తను కూడా మనసు కూడా అంత మృదుమైందండి. మరి రోజా ఫ్లవర్ ముందు ముళ్ళు గురించి చెప్పరా? ఆ ముళ్ళు తన లోపల ఉంటది. ఏం కాదండి. తను హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుందండి. అది బాగా మాకు నచ్చుతుంది. అంటే వంట చేసి పెట్టడం, గిన్నెలతో అది కాదండి, ఆ హెల్పింగ్ నేచర్ కాదు. ఇప్పుడు ఎవరికైనా బాధలో ఉన్నారు, లేదు అంటే ఎవరికైనా ఇప్పుడు బ్లడ్ కావాలి తొందరగా, ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ ఆమె తొందరగా రియాక్ట్ అయిపోయి ఎక్కడన్నా సంపాదించేసి వాళ్ళకి పంపిస్తుంది. అలాంటి చాలా గొప్ప మనసు. అంటే ఫ్యామిలీని చూసుకోవడమే కాదు, సొసైటీలో కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశం. రియల్లీ ఇట్స్ గ్రేట్. అండ్ కోడలు గారు అత్తగారి గురించి పేరేంటి అండ్ విషయాలు? అత్తయ్య గారి పేరు శ్రీదేవి గారు. శోభన్ బాబు గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. రింగ్ బాగుందా? ఊడిందా? చిరంజీవి లాగా ఉంటారు ఆయన. శోభన్ బాబు గాని చిరంజీవి లాగా ఉంటారు. ఓకే, జగదేక వీరుడు అతిలోక సుందరి. సూపర్. ఇంకా అంగుళీకం ఎక్కడ? ఇక్కడే. నిన్న టీచర్ కింద వర్క్ చేశారు. ఓకే. తర్వాత కొంచెం నీ పెయిన్స్ వల్ల వాటి వల్ల స్టాప్ చేశారు. బట్ ఏంటంటే నాకు మా అత్తయ్య గారిలో నచ్చేది కూడా ఏంటంటే హెల్పింగ్ నేచర్ తింది కూడా. ఇది ఏ రకమైంది అంటే పూర్ పీపుల్కి కానీ ఎవరికైనా టీచర్ కింద చేశారు కాబట్టి తనకున్న విద్యని ఒక 10 మందికి చెప్పాలి. మనీ తీసుకోకుండా ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత చెప్పడము, ట్యూషన్ లాగా చెప్పడము కానీ అలాగా. అంటే ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా విద్య అనేది ఎప్పటికీ ఉంటది. అందుకని అది చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు అన్నమాట. అది బాగా నచ్చుతుంది నాకు. అండ్ చాలా కష్టాలు పడ్డారు, చాలా బాగా పెంచారు పిల్లలిద్దరిని. నాకు చదవకుండా పిల్లలు పనిలో పెడతారు కదండి, చాలా బాధపడతానండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ పేరెంట్స్కి లేకపోవచ్చు, డబ్బు లేక వాళ్ళను పనిలో పెట్టవచ్చు. అలాంటి వాళ్ళకి నేను తప్పకుండా అవేర్నెస్ ఇస్తాను అనమాట. మీ పిల్లలు మీలా కష్టపడొద్దండి, మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది మనకి, ఇవ్వండి. లేదంటే గవర్నమెంట్ స్కూల్లో వేయండి, కానీ పిల్లల్ని మాత్రం పని చేయించకండి. ఏమైతాడో తెలియదు కదా. అలా నేను బాగా ఎంకరేజ్ చేస్తానండి పేరెంట్స్ని. నిజంగా గ్రేట్. ఒక సూపర్ అత్త, అదిరిపోయే కోడలు ఇద్దరు జంటగా మన ముందుకు వచ్చారు. ఫస్ట్ టీమ్ గా కూర్చోండి. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న అత్త కోడల జంట
అత్తమ్మ విజయ, కోడలు కీర్తి. లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్ కోడలు గారు, సూపర్ అత్తగారు. అసలు అత్తగారే బాగా డాన్స్ చేశారు. అసలు అత్తగారు స్టెప్ వేస్తుంటే ఆగకుండా ఫ్లోర్ వణికింది. అత్తగారు అంతా బానే ఉందా? బాగుందండి. సూపర్. మరి ఇరగదీయాలి గేమ్లు డాన్స్లు. థర్డ్ రౌండ్ లో ఓన్లీ అత్తగారే ఒక పాటకి డాన్స్ వేయాలి. ఆ రౌండ్ లో మనకి 100 పాయింట్స్ రావాలి. అస్సలు రావు. ఊరుకో, ఇక్కడైతే మార్కులు లేవు కాబట్టి వేయలేదు, కానీ అక్కడ మార్కులు ఉన్నాయంటే అత్తగారు చించుడు 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 చించుడు. సూపర్. చలో మరి ముందు కోడలు గారు అత్తగారు పేరు చెప్పి అత్తగారి గురించి 4 మాటలు. మా అత్తగారు విజయ. కాదు చెప్పండి అంటే రెడీ పదండి. అత్తగారు విజయ. అత్తగారు విజయ గారు. నా పేరు కీర్తి. రెండు ఒకటే, విజయ కీర్తి. ఓ సూపర్. కీర్తి ప్రతిష్టలతో విజయం సాధించాలని మేము ఇక్కడికి వచ్చాం. టచ్ గుండె ఇటు ఉందా? ఇటే ఉంది. ఓకే సూపర్. మా అత్తయ్య మా హోమ్ కి మినిస్టర్ అండి. హోమ్ మినిస్టర్. ఓకే కాదు, సూపర్. మా ఇంటికి యజమానురాలు నేనే. చెప్పండి ఒకసారి. మా ఇంటికి యజమాని నేనే. నా మాటే శాసనం. నా పాటే శాసనం. శివగామి బక్కగా అయితే ఇలాగ ఉంటది. ఎగ్జాక్ట్లీ. కోళ్ళ గురించి మీరు చెప్పండి. మా కోడలు బాగా ఎంజాయ్గా ఉంటది. అల్లరి బాగా చూసాం చేస్తుంది. నిమ్మ తోట వనములో. బాగా జోష్గా ఉంటది. అబ్బాయి అమ్మాయి అంటే కోళ్ళు కొడుకు అప్పుడప్పుడు ఇంట్లో సౌండ్లు వస్తుంటాయి కదా, నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట మంచిగా వస్తుంటాయా? వస్తుంటాయి. ఓకే బాగా. పక్కింటోళ్ళకి వెనకింటోళ్ళకి తెలియకుండా మీరు మ్యూజిక్ ఇంకా వాల్యూమ్ పెంచుకోండి అంటారంట కదా. కాదు, సౌండ్ ప్రూఫ్ చేయించుకున్నారంట ఇల్లు. ఆమె పెంచేద్దంట సౌండ్. ఓకే సూపర్. మరి ఇదే హుషారుతో వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. 2 టీంలు వచ్చేసారు. మరి 3వ టీం ఎవరు రాబోతున్నారు? జానకి గారు, శిరీష గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మొత్తం కానీ ఎవరు ఎక్కి కూర్చున్నారు, ఎవరిని దిగమన్నారు చెప్పండి ఫస్ట్. దిగు 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 అంటే రంభా ఉరోసి మేనక దిగమన్నారు. ఇద్దరే వచ్చారు, ఒకరు అక్కడ ఉన్నారు. అబ్బో, నేను మరి ముగ్గురు వచ్చారు. అంతే. ముగ్గురు వచ్చారు. సేమ్ పించు ముగ్గురం. అది ఎర్ర ఆషాఢ మాసంలో ఎరుపుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అవును. మనం గోరింటాకు ఎరుపు, అమ్మవార్లకి మనం పెట్టే చీరలన్నీ ఎరుపు ఈ ఉంటాయి. ముగ్గురు ఎరుపు, ఈ ముగ్గురు ఎరుపు. మేము ఎరుపు కాదు, మా చీరలు మహాలక్ష్ములు అంటే ఇట్లా నేను రంభా ఉరసి మేనకాని ఫాస్ట్ గా కొత్త టెక్నాలజీలో చెప్పా. అదే మరి అత్తయ్య గారు రంభా ఉరసి మేనక అన్నాను కదా. ముగ్గురులో మీకు ఏ పేరు ఇష్టం? అంటే మీరు ఎవరు, రంభా ఉరసా మేనక? రంభ రంభ రంభా రంభా. సో కోడలు గారి గురించి చెప్పండి. మా కోడలు మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి. ఓకే, మా ఇంటి బంగారం కదా. మా ఇంటి బంగారం. అది మా ఇంటి ఏ సమంత మా ఇంటి బంగారం. మా ఇంటి మహాలక్ష్మి. అంతే. ఓకే ఓకే. తను శిరీష. తను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంది. టీచర్ కదా. తను బిఈడి చేసి ఎంఈడి చేసి టీచర్ గా వర్క్ చేస్తుంది. అత్తగారి గురించి మీరు చెప్పండి.
మా అత్తయ్య గారు చెప్పాలి అని అంటే సో చెప్పాలి. చెప్తాను. చెప్పాలి. సో ఆల్ ఇన్ వన్ ఎవ్రీథింగ్ అందరికీ తెలిసిన విషయమే. ఒక మదర్ ఇన్ లా ఈ జనరేషన్ వాళ్ళకి ఒక థాట్స్ ఉంటుంది, ఒక నెగిటివ్ క్యారెక్టర్గా ఉంటుంది. అమ్మ దగ్గర నుంచి వెళ్ళేసరికి అక్కడ మనకి మనతో పాటు వాళ్ళు మేకౌట్ చేయలేరేమో అని. బట్ కంప్లీట్ ఆపోజిట్. నిజంగా చెప్పాలంటే మేమిద్దరం వెళ్ళిపోతాం షాపింగ్కి, వాళ్ళిద్దరికి చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళు రారులే, మీరు రమ్మన్నా వాళ్ళు రారు. సో మా చాయిసెస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ గానే ఈక్వల్ గా ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్. ఇంట్లో బయటికి ఇంట్లో సామాన్ల దగ్గర నుంచి అన్ని, ఇంట్లో సామాన్లు, షాపింగ్, ఏదైనా నగలు, బట్టలు ఇప్పుడు కూడా చీరలు, matching అన్ని మ్యాచింగ్ అన్ని. సూపర్. మా అత్తయ్య గారిది నేను సెలెక్ట్ చేస్తాను, నాది మా అత్తయ్య గారు సెలెక్ట్ చేస్తారు. గ్రేట్. నిజంగా కాదు, మీకు హస్బెండ్ ని ఆవిడ సెలెక్ట్ చేశారా? అంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను, మా అత్తయ్య గారు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది నన్ను. ఓకే, ఎనీవే సూపర్. ప్రతి అత్త కోడళ్ళ కాకుండా ఇలా అమ్మ కూతురులా ఉంటే, ఫ్రెండ్స్ లా ఉంటే చాలా సూపర్. గ్రేట్ మార్క్స్. మన అత్త కోడల హంగామాలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న 4వ టీం శ్రీదేవి గారు, రవలి గారు వచ్చేయండి. ఎవ్వరు వేయకండి, నేను మా అత్తగారు వేస్తాం బాయిలోని. అత్తగారు నడుం బానే ఉందా? నా బాధ నీకేం చెప్పాలి, నా బాధ నీకేం చెప్పాలి. ఓకే, సూపర్ అత్తగారు అండ్ సూపర్ కోడలు గారు ఇరగదీశారు. అండ్ అత్తగారు 4 మాటలు చెప్పండి కోడలు గారి గురించి. తను రవలి అండి. తను ఎంఏ బిఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేశారు. అంటే లాయరా? కాదు, కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్, ఇంట్లో కూడా ఆర్గ్యుమెంట్స్. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య గారు. లాయర్ గారికి అన్ని సెక్షన్లు తెలుసు, ఏ సెక్షన్ కింద మనల్ని కుమ్మేస్తారో తెలియదు. లాజికల్ మాట్లాడతారు ఇక్కడ. సో లాయర్ గారు అత్తగారి గురించి మీరు చెప్పండి. మా అత్తయ్య నేను మేనభావం చేసుకున్నాను. ఇంటర్లో నాకు 16 yearsకే మ్యారేజ్ అయింది. అంటే బావని ఆఫ్టర్ మేనభావం చేసుకున్నాను. తర్వాత బిఏ ఎల్ఎల్బి చేశారు, ఎల్ఎల్ఎం చేశారు. ఇప్పుడు ప్రాక్టీస్ లో చదివిచ్చారు, పెళ్లి చేసుకొని చదివించారు. మాట ఇచ్చాడు మా డాడీ. ఫస్ట్ అడిగాడు, చిన్న అమ్మాయిని చేసుకుంటున్నావు కదా చదివిస్తావా అంటే చదివిస్తా అని చెప్పేసి మాట నిలబెట్టుకుంది మా అత్తయ్య. గ్రేట్. నిజంగా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారా? చేసామండి. గ్రేట్. ఏం కేసులు? క్రిమినల్. మరీ క్రిమినల్ చేస్తున్నాను, ఇక్కడ క్రిమినల్ గా ఉపయోగిస్తే నువ్వు నా ఫ్రెండ్ ఎందుకైతే నేను నీ ఫ్రెండ్ ఎందుకైతే. మీరు ఇద్దరు ఎప్పుడు అయిపోయారు? ఇది ఎప్పుడు జరిగింది? ఫ్రెండ్. ఇగో మార్కులే. ఫ్రెండ్. అత్తగారు కోడలు గారు 4 టీములు సై అంటే సై అంటూ వచ్చేసారు. ఇక మొదలు పెట్టాల్సింది ఏంటి అంటే, సో ఫస్ట్ రౌండే. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. సో నిజంగా ఆ ఇంట్లో అత్త కోడలు కలిసే ఉంటారు, కలిసి వండుకుంటారు, కలిసి తింటారు, అప్పుడప్పుడు కలిసి గొడవ పడుతూ ఉంటారు. కానీ అత్తగారి గురించి కోడలు గారికి, కోడలు గారి గురించి అత్తగారికి కంప్లీట్గా అన్ని విషయాలు తెలిసి ఉంటాయా? డెఫినెట్ గా తెలుసు అని మాటల్లో అయితే చెప్తారు, కానీ చేతుల్లో ఎంతవరకు తెలుసు అనేది వాళ్ళైతే ప్రతిరోజు ఇంట్లో కూర్చొని నన్ను క్వశ్చన్స్ అడుగు నేను ఆన్సర్స్ చెప్తానని తెలుసుకోరు. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళకి టెస్ట్ పెడదాం. ఎగ్జాక్ట్లీ. తన కోడల గురించి ఆ అత్తకి ఎంత తెలుసు, తన అత్త గురించి ఈ కోడలికి ఎంత తెలుసు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ అదే మన ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ పేరే నీ మనసు నాకు తెలుసు. సో మరి ఈ రౌండ్లో ఏం చేయాలి అంటే, ఆ అత్తగారిని కానీ కోడలు గారిని కానీ పిలిచి, అత్తగారు వస్తే కోడలు గారు అక్కడికి వచ్చుంటారు, కోడలు గారు వస్తే అత్తగారు అక్కడికి వచ్చుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఏం చేస్తాం, వేరొకరిని అడుగుతాం. సో వాళ్ళు కూడా అవే ఆన్సర్ చెప్తారు. అంటే అత్త ఇక్కడ వచ్చారనుకోండి, అక్కడ కోడలు కూర్చుంటారు కదా, సో కోడల్ని పిలిచి మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతాము. సో సేమ్ ఆన్సర్స్ కనుక వస్తే అప్పుడు
మార్క్స్ 10 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ కి 10 మార్క్స్ వస్తాయి. మొత్తం 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఓకేనా? సో టోటల్ 30 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్. మీరు 30 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్పి ఆన్సర్ మ్యాచ్ అయితే. ఓకే, నీ మనసు నాకు తెలుసులో పార్టిసిపేట్ చేయడానికి మన ఫస్ట్ టీం రెడీగా ఉన్నారు. అయితే ఈ టీంలో అత్తగారు ఆడతారా, కోడలు గారు ఆడతారా? అత్తగారు మ్యూజిక్ వింటారు, కోడలతో ఆడిద్దాం. అచ్చా, కోడలు గారు రండి. అత్తగారు దేవి మౌనమా సాంగ్ వింటున్నారు. శ్రీదేవి అత్తగారు, ఇక్కడ కోడలు గారు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, మీ అత్తగారికి నచ్చే పాట ఏంటి? అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. ఓకే, సూపర్. అభినందన సినిమాలో ఆ పాట అంటే చాలా ఇష్టమా? ఓకే, లాక్ చేయండి. సెకండ్ క్వశ్చన్, మీ అత్తగారిలో ఉన్న టాలెంట్ ఏంటి? చాలా టాలెంట్లు ఉండొచ్చు, బట్ ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే ఒక టాలెంట్ అండ్ సేమ్ అత్తయ్య గారిని అడిగినప్పుడు కూడా తను చెప్పగలిగిన టాలెంట్. అంటే ఆవిడ ఫీల్ అవ్వాలి నాలో ఈ టాలెంట్ ఉంది అనేది. అంటే ఎడ్యుకేషన్ టీచర్ కాబట్టి చెప్తారు. తర్వాత పెయింటింగ్, ఇన్స్టాగ్రామ్ లో పార్టిసిపేషన్ అయితే విపరీతమైన ఇష్టం. పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఎలాంటి వీడియోస్ పెడతారు? ప్రమోషన్స్ కానీ ఇవి యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కాంపిటీషన్స్ కాంపిటేటివ్ ఉన్నప్పుడు దాంట్లో ట్యాగ్స్ చేయడము ఇవన్నీ ఉంటాయి కదా, పార్టిసిపేషన్ చేయడం అనేది. నెట్వర్క్ లో సోషల్ మీడియా బాగా బాగా. అది కాకుండా అండ్ అంటే పెయింటింగ్, ఇంకా ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఇక ప్రొఫెషన్ ఇంక ఇష్టం ఇందాక చెప్పాం కాబట్టి అలాంటి టాలెంట్, అలాంటి టాలెంట్స్. ఓకే, బట్ పెయింటింగ్ అండ్ చూద్దాం ఏదైతే. ఓకే, మీలో మీ అత్తగారికి నచ్చే విషయం ఏంటి? అంటే మీలో ఉన్న టాలెంట్ మీ అత్తగారు ఎక్కువగా ఇష్టపడేది? అంటే హ్యూమానిటీ అండి, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాను కదా, అది బాగా ఇష్టము తనకి. సూపర్. ఇది కూడా లాక్ చేద్దాం. సో మీరు అటు వెళ్ళండి. శ్రీదేవి అత్తయ్య గారు, సో మీ కోడలు గారిని సౌజీ 3 క్వశ్చన్లు అడిగింది. దానికి మీ కోడలు గారు ఆన్సర్ చేశారు. అదే ఆన్సర్స్ మీరు చెప్తే మనకి 30 పాయింట్స్ వస్తాయి. 2 కరెక్ట్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి. ఒకటి చెప్తే 10 పాయింట్స్ వస్తుంది. మీరు ఏరు చెప్పకపోతే 0 పాయింట్స్. జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు నచ్చే పాట ఏంటి? మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ అభినందనలో అన్ని సాంగ్స్ ఇష్టం అండి. అంటే కోడలు గారు నీవు అదే నేను గీతం పాడనా కదైనా చాలా ఇష్టం అండి. అంటే 10 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ పాయింట్ లో. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, మీలో ఉన్న టాలెంట్ ఏంటి? కోడలు గారు చెప్పగలిగిన టాలెంట్ చెప్పండి. నేను పెయింటింగ్ వేస్తాను బాగా, ఇంకా కాంటెస్ట్ లో బాగా పార్టిసిపేట్ చేస్తాను. ఎలాంటి కాంటెస్ట్ లో? ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, లైవ్ షోస్ కానివ్వండి పార్టిసిపేట్ చేస్తాను. ఇంకా బాగా గిఫ్ట్స్ కూడా తెచ్చుకుంటా. సూపర్, కరెక్ట్ గా మ్యాచ్ అయింది. సో మీరు చెప్పిన పాయింట్స్ తను కూడా చెప్పారు. మనకి సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్ అవడంతో 20 పాయింట్స్ వచ్చాయి. బా గ్రేట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, మీ కోడలు గారిలో మీకు నచ్చే విషయం ఏంటి? చెప్పాను, హెల్పింగ్ నేచర్ అండి. ఎప్పుడు తను 10 మంది కోసం హెల్ప్ చేయాలనే సదుద్దేశంతో ఉంటుంది, హ్యూమానిటీ ఎక్కువ ఉంటుంది. సూపర్, మొత్తానికి అన్ని రియాక్ట్ అవుతారు అండ్ మ్యాచ్ అయింది కాబట్టి 30 పాయింట్స్. ఆల్ రైట్, నీ మనసు నాకు తెలుసులో నెక్స్ట్ పార్టిసిపెంట్స్, నెక్స్ట్ టీమ్ విజయ్ గారు, కీర్తి గారు. మరి వీళ్ళిద్దరిలో కోడలు గారు ముందు వస్తారు. ఓకే, అత్తగారు అక్కడ ఉండి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. పెట్టేస్తా. కీర్తి గారు చెప్పండి. ఏంటి సంగతులు అంటే ఫస్ట్ క్వశ్చన్ మీ అత్తయ్య గారి గురించి అడుగుతా. ఓకే ఓకే, అదే క్వశ్చన్ తర్వాత అడిగినప్పుడు అత్తయ్య గారు కూడా అదే ఆన్సర్ చేయాలి. ఓకే, మీ అత్తగారికి ఇష్టమైన చీర. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇస్తా. ఓకే, ఏ సిల్క్ చీర, బి పట్టు చీర. పట్టు చీర. ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఆబ్వియస్లీ పట్టు చీర. అవునా? మా అత్తయ్యకి పట్టు చీరలు అంటే చాలా ఇష్టం. ఓకే, సో లాక్ చేయండి అక్కడ వరకు. మీ సెకండ్ క్వశ్చన్, మీలో మీ అత్తగారికి బాగా నచ్చే విషయం. నాలంటే ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి, బట్ ఎక్కువ ఏంటంటే అందరితో ఫ్రీగా మాట్లాడడం, మింగిల్ అయిపోవడం. సో అందరితో కలిసిపోవడము, అల్లరిగా మాట్లాడడము, ఇంట్లో ఏదైనా చిలిపిగా కొత్త వాళ్ళు వచ్చినా తొందరగా వాళ్ళతో మింగిల్ అయిపోవడం, బాగా కలిసి మాట్లాడడం, అలాంటివి మా అత్తగారికి బాగా నచ్చుతాయి. ఓకే, ఇది కూడా లాక్ చేద్దాం. అండ్ మీ అత్తయ్య గారు ఏ కూర బాగా చేస్తారు? ఇది థర్డ్ క్వశ్చన్. ఏది బాగా చేయరా? అంటే అన్ని బాగా చేస్తారు, అందుకే బాగా ఆలోచిస్తున్నారు.
గుత్తి వంకాయ కర్రీ బాగా చేస్తారు. గుత్తి వంకాయ కర్రీ బాగా చేస్తారు, అది లాక్ చేద్దాం అక్కడ. ఓకే, 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు కీర్తి గారు. మరి విజయ్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? మీరు ఇటు రండి. మీ కోడలు గారు 3 క్వశ్చన్లకి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ చెప్తే మనకి 30 పాయింట్లు వస్తాయి. ఆ 30 వస్తాయి. ఓకేనా? చెప్పండి. సరే విజయ్ గారు, మీకు ఏ చీర బాగా నచ్చుతుంది? పట్టు చీర. నేను ఆప్షన్స్ ఇచ్చేదాకా ఆగరా. ఏ సిల్క్ చీర, బి పట్టు చీర? పట్టు చీర. పట్టు చీరే. ఓకే, సో మ్యాచ్ అయింది, 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, మీ కోడలు గారిలో మీకు నచ్చే విషయం? అంటే అల్లరిగా ఉంటుంది, యాక్టివ్గా, మంచిగా వాదిస్తుంది, ఇంకా ఇంకా వంటలు బాగా చేస్తుంది, కొత్త వాళ్ళతో అసలు మాట్లాడరా? మాట్లాడుతుంది, చాలా చలాకీగా మాట్లాడుతుంది. కొత్త వాళ్ళతో కూడా? కొత్త వాళ్ళతో అదేంటండి, తెలియని వాళ్ళతో చలాకి ఎందుకు మాట్లాడతాం? అంటే మాట్లాడుతుంది అది. అదే ఆమెలో స్పెషాలిటీ. కొత్త పత్త లేదు, ఏం లేదు, ఎవరితోనే మాట్లాడేస్తారు. ఎవరితోనైనా మాట్లాడు. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ వచ్చేసాయి. ఈసారి వస్తే మరి మనకి 30 పాయింట్స్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, మీరు బాగా వండే కూర? నేను వండేదా? మీకు ఇష్టమైనది? నేను వండేది అయితే గుత్తి వంకాయ. వంకాయ కూర వండి పిలవకండి మమ్మల్ని అసలు. గుత్తి వంకాయ అని చెప్పారు కాబట్టి యాక్చువల్గా మ్యాచ్ అయ్యి పాయింట్ వస్తుంది అనుకునే టైంలో మీరు గుత్తి వంకాయ అనేసారు. గుత్తి వంకాయ క్యాప్సికమ్ అని చెప్పారే. లేదు, నేను గుత్తి వంకాయ బాగా చేస్తాను. మీరు క్యాప్సికమ్ లో కదా మసాలా పెడతారంట, ఇలా కట్ చేసి లోపల. గుత్తి వంకాయ. గుత్తి వంకాయ పక్క పక్క. రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 30 పాయింట్స్. కౌలించుకోండి, రండి. ఆ పని కానివ్వండి. నీ మనసు నాకు తెలుసులో పార్టిసిపేట్ చేయడానికి మన ముందుకు వస్తున్న టీం జానకి గారు, శిరీష గారు. మరి ఎవరిని పిలుద్దాం? అత్తనా కోడల? అత్తమ్మ. అత్తమ్మని క్వశ్చన్లు అడుగుతాం, కోడలు అక్కడ కూర్చుంటారా? అంతే. ఓ, ఇక్కడ రివర్స్ అయింది. రండి. ఓకే, సో రెడీనా జానకమ్మ? ఫస్ట్ క్వశ్చన్, మీ కోడలికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. మీ కోడలిలో మీకు నచ్చని విషయం ఏంటి? డిస్లైక్. 100 నచ్చుతాయి కానీ ఒక్కటే నచ్చదు ఉండొచ్చు అలా. ఎక్కడికన్నా వద్దు అంటాం కదా, నాకు కూడా అదే నచ్చదు. అత్తగారు వద్దు అంటే తను వెళ్తాను అంటది. అంతే, జర్నీ ఇష్టం బాగా. సో జర్నీ వద్దు అంటే తను వెళ్తానంటది, ఆ విషయంలో కొంచెం నచ్చదు. అంతే కానీ ఎక్కువగా పెద్దగా ఏం లేదు. అలా లాక్ చేస్తాం మనం. ఓకే, సెకండ్ క్వశ్చన్. సో మీ కోడల్లో మీకు ఏదైనా విషయం నచ్చకపోతే ఎలా తెలియజేస్తారు? అంటే తను ఏదైనా పని సరిగ్గా చేయలేదు, ఎలా తెలియజేస్తారు? పని అంటే ఆల్మోస్ట్ అన్నీ చేస్తుంది బాగానే. ఏదన్నా సంథింగ్ ఎర్లీ మార్నింగ్ లేవకుండా ఉంటుంది కదా, అది ఒకటి చెప్తాను నేను. మార్నింగ్ లేసి అంటే నువ్వు టైం టు టైం చేసుకుంటుంటుంటే నీ టైం తొందరగా అయిపోతుంది. జస్ట్ కొంచెం లేట్ అయింది అనుకో మనం లేవటము, దాంట్లో ఒకటే కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు కొంచెం జస్ట్ లేస్తే అన్ని వర్క్ అవుతాయి. ఎనీథింగ్ మీకు నచ్చకపోతే మీరే డైరెక్ట్ చెప్పేస్తారు. అంతే, చిన్న అస్సలు లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే, సో డైరెక్ట్ గా చెప్తారు అని లాక్ చేయాలి. అంతే. ఓకే, సెకండ్ క్వశ్చన్ అలా లాక్ చేస్తాం. థర్డ్ క్వశ్చన్, మీ కోడలు బాధలో ఉంటే ఏం చేస్తారు? బాధపడుతున్నాం. అసలు వెరీ హ్యాపీగా ఉంటుంది ఆమె, ఎప్పుడు బాధ ఉన్నట్టు నాకు అనిపించదు. ఎప్పుడన్నా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఏం చేస్తారు చెప్పండి. మీ కోడలు కోపం వస్తే కోపం రాదు, నాకే వస్తుంది కొంచెం. మీకు కోపం వస్తుంది, ఓకే. తనకు కోపం వస్తే? తన కోపం వస్తే మౌనంగా ఉంటది, ఎవరితో మాట్లాడకుండా కూల్ అయిపోతుంది, సైలెంట్ గా ఉంటది. ఓకే, లాక్ చేస్తాం. రండి. సో అడిగేశాము, చెప్పేశారు ఆన్సర్స్, మీరు కూడా మ్యాచ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, మీలో మీ అత్తగారికి నచ్చని విషయం ఏమై ఉండొచ్చు? కొంచెం తొందరగా కోపం వచ్చేస్తుంది. మీకా? సో మీలో అత్తగారికి నచ్చని విషయం అది. బట్ ఓకే, సో యాక్చువల్గా ఈ పాయింట్ అయితే ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు. అత్తగారు ఏం చెప్పారంటే, సో మీకు టూర్లు జర్నీ ఇష్టం, తను వద్దన్నా మీరు వెళ్తారు, ఆ విషయం తనకు నచ్చదు అని చెప్పారు. అది కూడా బట్ అది కూడా కానీ అది మీరు ముందు చెప్పకపోవడం వల్ల ఇక్కడ మనం పాయింట్ ఇవ్వలేకపోయాం. ఓకే, నో ఇష్యూస్, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. సెకండ్,
అత్తయ్య గారికి నచ్చిన విషయం మీకు ఎలా తెలియజేస్తారు? అంటే మీలో డైరెక్ట్ గా ఏదైనా తనే ఒక విషయం చెప్పేస్తారా? నచ్చలేదు ఆవిడ ఎలా తెలియజేస్తారు? డైరెక్ట్ గా చెప్తారా లేకపోతే మీ హస్బెండ్ త్రూ చెప్పిస్తారా, మీ లేదు మామగారు డైరెక్ట్ చెప్పేస్తారు, డైరెక్ట్ చెప్పేస్తారు ఈ తనే విషయంలో. తనే వచ్చేసి చెప్పేస్తారు అనమాట డైరెక్ట్ గా. సూపర్. సో మ్యాచ్ అయింది కాబట్టి అత్తగారు కూడా ఇదే ఆన్సర్ ఇచ్చారు, కోడలు గారు కూడా ఇదే ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ దీంట్లో మనకి 10 మార్క్స్ వచ్చేసాయి. సో థర్డ్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్, మీరు కోపం వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ అయితే కూల్ ఉంటాను, సైలెంట్ గా ఉంటాను. ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్ బట్టి కొంచెం సేపు అయ్యాక అప్పుడు respond సైలెంట్ గా ఉండడం అంటే ఎవరితో మాట్లాడకుండా అంటే ఉండడం. వెంటనే బ్యాక్ ఇచ్చుకోను, సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉండాలి కాబట్టి ఫస్ట్ తెలుసుకొని ఫస్ట్ సైలెంట్ గానే ఉంటాను. ఎక్కువ కోపం వస్తుంది రియాక్ట్ గారు అంటున్నారు. silent ఓకే గానే. సూపర్ అండి, ఈ పాయింట్ కూడా మ్యాచ్ అయింది అండ్ మనం గెలుచుకున్నాం 20 పాయింట్స్. Thank you. ఓకే, నీ మనసు నాకు తెలుసులో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ 4th టీమ్ రవళి గారు అండ్ శ్రీదేవి గారు. ఓకే, సో ఎవరిని క్వశ్చన్స్ అడుగుతున్నావు? అత్తగారిని పిలవాలా కోడలు గారిని పిలవాలా అనే విషయమా? ఎస్, కోడలు గారిని పిలుస్తా, అత్తగారు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, రవళి గారు మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ విషయంలో మీ అత్తగారు మీకు బాగా సపోర్ట్ చేస్తారు? స్టడీ స్టడీలో బాగా సపోర్ట్ చేస్తాను. చదువుకోమంటే నేను ఎంత లేట్ అయినా కానీ తను పని చేసి పెడతాను. ఓకే, సో నేను చదువుకుంటున్నాను కానీ మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా హెల్ప్ చేస్తాను. ఓ సూపర్. అండ్ ఇక్కడ అలా లాక్ చేసాం. అత్తగారిని కూడా అదే క్వశ్చన్ అడుగుతాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మీ హస్బెండ్ మీరు గొడవ పడ్డారు. సో మీరు ఇద్దరు గొడవ పడినప్పుడు అత్తగారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీకు మా హస్బెండ్కి ఆయనకే సపోర్ట్ చేస్తారు. అక్కడ మాత్రం అక్కడ తగ్గేదే లేదు, కొడుకే సపోర్ట్. కొడుకే సపోర్ట్ చేస్తాను. ఓకే సూపర్. అండ్ అత్తయ్య గారు ఎప్పుడైనా పనులు చేయొద్దు అనుకున్నప్పుడు ఏం సాకులు చెప్తారు? అత్తయ్య గారు ఏ సాకు చెప్పి ఆ పని నుంచి అంటే పని చేయకుండా అమ్మా తప్పించుకుంటారు? మొక్కలు నొప్పి వస్తుందమ్మా నాకు అంటే, నడుము నొప్పి లేదు మోకాలు నొప్పి. లేదమ్మా మొక్కలు నొప్పి వస్తుంది నాకు అంటే. ఎప్పుడైనా రెగ్యులర్ గానా? ఎప్పుడైనా 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 రెగ్యులర్ గా అని చెప్తే ఇంట్లో కూర్చోరని ఎప్పుడైనా. ఎప్పుడైనా ఓకే ఆల్ రైట్. 3 క్వశ్చన్లకి మీరు చెప్పిన ఆన్సర్ లాక్ చేసాం. అత్తయ్య గారు వస్తారు, అడిగిన తర్వాత చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని. మీరు అటు వెళ్ళండి. సో ఫస్ట్ క్వశ్చన్ నేను కోడలు గారిని ఏం అడిగాను అంటే మీ అత్తయ్య గారు మీకు ఏ విషయంలో సపోర్ట్ చేస్తారు బాగా అని అడిగా. తను ఒక ఆన్సర్ చెప్పారు. మీరు చెప్పండి ఏ విషయంలో మీ కోడలికి మీరు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు? అన్ని విషయాలలో తనకి ఏదో ఒకటి చెప్పండి. ఇంట్లో హెల్ప్ చేయడము, జాబ్కి తను వెళ్తుంటారు కదా, తనకి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, చదువుకునేటప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్. ఆల్మోస్ట్ ఇంకా జాబ్ చేసినా చదువుకోవడం ఇదంతా ఒకటే కాబట్టి దగ్గర నుంచి చదివించారు కాబట్టి సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఈ పాయింట్కి మనం 10 మార్క్స్ ఇచ్చేద్దాం. ఓకే నెక్స్ట్ మీ కోడలు గారు మీ కొడుకు గారు ఇద్దరు గొడవ పడ్డారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? కొడుకునా కోడల్నా? అంటే తప్పు సిచ్యువేషన్ బట్టి ఓకే అది వదిలేయండి. బట్ అవన్నీ ఆలోచించకుండా ఎవరికి సపోర్ట్ చేస్తారనేది చెప్పండి. కోడలికి సపోర్ట్ చేస్తారు, కొడుకు చేయరు. ఓకే బట్ అలా జరిగిందనమాట. మీ కోడలు గారు ఏమో మా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు నాకు చేయరు అన్నారు. సో అక్కడ కొడుకు ఇక్కడ కోడలు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మార్క్స్ ఇవ్వలేదు. ఇంకా థర్డ్ క్వశ్చన్. సో మీరు ఏదైనా పని చేసినప్పుడు కోడలు ఏమైనా పని చెప్పినప్పుడు ఏం సాకులు చెప్పి తప్పించుకుంటారు? ఎప్పుడైనా హెల్త్ బాగాలేదని, అంటే హెల్త్ అంటే ఏంటి, ఏం ప్రాబ్లం అని? కాలు నొప్పి అట్లా అని చెప్పేసి. కాలు నిజంగా నొప్పా సాకా? మేమేమో ఇందాక నడువు నొప్పి అని ఫిక్స్ అయ్యాము, మీరేమో ఇప్పుడేమో కాలు నొప్పి అంటున్నారు. నిజంగా కాలు నొప్పా లేదా ఊరినే? ఏముంది కాలు నొప్పి ఉన్నది. ఓకే సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 10 పాయింట్స్, ఓవరాల్ గా మనకి 20 పాయింట్స్ వచ్చాయి. ఓకే సూపర్. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. మరి నీ మనసు నాకు తెలుసులో ఏ టీం ఎన్ని పాయింట్స్ సాధించింది అనేది తెలుసుకుందాం. చెప్పు సౌజీ. సో శ్రీదేవి గారు లలిత రోజా గారు గెలుచుకున్న పాయింట్స్ 30 పాయింట్స్. అండ్ విజయ గారు కీర్తి గారు గెలుచుకున్న పాయింట్స్ 30 పాయింట్స్. అండ్ జానకి గారు శిరీష గారు గెలుచుకున్న పాయింట్స్ 20 పాయింట్స్. అండ్ శ్రీదేవి గారు రౌలి గారు గెలుచుకున్న పాయింట్స్ 20 పాయింట్స్. భార్గవ్, గోరింటాకు అనేది అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన ఒక ఆకు. నాకు ఒకప్పుడు ప్యాడ్కి గోరింటాకు తేడా తెలుస్తుంది కదా దూరం నుంచి. వీళ్ళేంటి ప్యాడ్ తీసుకెళ్లి చేతిలో పెట్టుకున్నారు అనుకునేవాడిని. అది పచ్చగానే ఇది పచ్చగానే ఉంటుంది కదా. పండిన తర్వాత కాదు ముందు పర్టికులర్గా ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు
పెట్టుకోవడం డెఫినెట్గా ఒక ఆనవాయితీ. అవును. సో అందంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి మంచిది, ఒంటికి చలవ చేస్తుంది అనే ఉద్దేశంతో. మరి జెంట్స్కి ఎందుకు పెట్టలేదో, వాళ్ళకి చలవ కావాలి కదా, అంటే మీరు ఆల్రెడీ ఆరోగ్యంగా ఉంటారు కదా, చలవగా బాగుంటారు కాబట్టి వాళ్ళకి వద్దు అనేసి పాపం ఓన్లీ లేడీస్కే ఇచ్చినట్టున్నారు. ఎనీవే అందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాకపోతే ఒకటి, నువ్వు అప్పుడైతే అది నూరుకొని అందులో అది వేసుకొని ఇది వేసుకొని అన్నావు కదా, ఇప్పుడు అలా లేదు. వెళ్ళి తెచ్చుకున్నామా, పిండామా, పర్ర పెట్టామా, అంతే. ఈజీ అయిపోయింది. బట్ ఇక్కడ మాత్రం టఫ్, మన రౌండ్ లో టాస్క్ మాత్రం టఫ్. ఎందుకంటే అందరూ డిజైన్లు చూస్తారు, ఎవరి డిజైన్ అందంగా ఉంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఓవరాల్ గా ఇది 30 మార్క్స్ రౌండ్. సో మీరు 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో జడ్జ్ సౌజన్య కాబట్టి తను ఎన్ని పాయింట్స్ ఇస్తుంది అనేది మీ డిజైన్ పైన ఉంటుంది. సో ఎవరెవరికైనా వేయచ్చు కదా, అంతే. అత్త కోడలు వేయచ్చు, కోడలు అత్తకి వేయచ్చు. ఎవరు టాలెంటెడ్, ఎవరు క్రియేటివిటీగా ఉంటారో వాళ్ళు. బట్ ఇక్కడ ఓన్లీ 2 minutes మాత్రమే టైం. సో 2 minutes లో మీరు డిజైన్ కంప్లీట్ చేయగలగాలి. ఓకే, రెడీ? మరి స్టార్ట్ చేసేద్దాం. ఉండమ్మా గోరింటాకు పెడతా. ఆల్ రైట్, ఉండమ్మా గోరింటాకు పెడతా రౌండ్ పార్టిసిపేట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. మాక్సిమం కోడళ్ళే అత్తగారికి, ఇక్కడ కోడలు అత్తగారికి, కోడలు అత్తగారికి, కోడలు అత్తగారికి, అందరూ కోడళ్ళే అత్తగారికి డిజైన్లు పెడుతున్నారు. అంటే కాంపిటీషన్ ఇంకా టఫ్ గా ఉంటుంది, డిజైన్లు ఇంకా భారీగా వస్తాయి. మీ జడ్జిమెంట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి మరి. ఓకేనా? చలో మరి 2 minutes టైం. 3, 2, 1 స్టార్ట్. అయితే ఎంత నింపామన్నది కాదమ్మా సంగతి, ఎంత మంచి డిజైన్ వేసామన్న దాన్ని బట్టే మార్కులు ఉంటాయి. సో జాగ్రత్తగా హ్యాపీగా మంచిగా వేసుకోండి. క్రియేటివిటీ కూడా యూజ్ చేయండి. అసలు కాదు, బాసా పట్లు వేసుకొని కూర్చొని ముందు ఎప్పుడైనా సరే కంఫర్టబుల్ గా పొజిషన్ ఉండాలి. కళ్ళు తీసుకెళ్ళి అందులో పెట్టిస్తారు ఆమె చేతిలో. వీళ్ళిద్దరు గోరింటా చూస్తే నాకు అరిసెలు తినాలనిపిస్తుంది. చేతిలో అరిసెల్, అప్పడాల్. Thirty seconds over. One minute over. ఇంకా 1 minute మాత్రమే ఉంది. ఎండకు వచ్చేసామా, అయిపోతుందా? ఎండకాడ వేసేస్తుంది ఇక్కడ. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై. కొమ్మలు ఆకులు వేసారు ఇక్కడ. పెందలు, ఇక్కడ పెందలు, మామిడి పెంద. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. and stop. Time up. ఉండమ్మా గోరింటాకు పెడతా రౌండ్ లో కోడలు గారులు అత్తగారులకి ఇరగదీసేసి చించేశారు డిజైన్ లో. ఇప్పుడు మా జడ్జి గారు సౌజన్య గారు ఎవరికి ఎన్ని మార్కులు ఇచ్చారు అనేది తెలుసుకుందాం. 2 నిమిషాల్లోనే చూసారా ఎంత టాలెంట్ బయటపడిందో. ఓకే, సో ఇప్పుడు నేను మార్క్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నుంచి వస్తా ఆగు. ఫస్ట్ టీం శ్రీదేవి గారు, లలిత రోజా గారికి ఎన్ని పాయింట్స్? అసలు మన వనిత అని రాసేసారు అక్కడ.
అవునా? ఏంటి మరి వనిత టీవీ క్రియేటివిటీ. వనిత రాశారా? లోపలైతే గొబ్బెమ్మ పెట్టారు, చుట్టూ కింద వనిత రాశారు. అంతే, మనల్ని అట్లా బుట్టలు పడేయడానికి. సూపర్. వాళ్ళకి నేను ఇచ్చే మార్క్స్ 20 out of 30. 30 points కి 20 points ఫస్ట్ టీమ్ కి. సూపర్. బుట్టలో పాడేయడానికి కాదు, మా ఇద్దరు అనుబంధాన్ని మీరు చూపించినందుకు నాకు ప్రేమతో వేశాను. గ్రేట్, నిజంగా. సో జోక్స్ అపార్ట్ చాలా బాగుంది. అండ్ మనకి 20 points వచ్చాయి. ఇప్పుడు సెకండ్ టీమ్ విజయ్ గారు, కీర్తి గారు. విజయ్ గారికి, కీర్తి గారికి నేను ఇచ్చే పాయింట్స్ 25. 25. సో 25 points out of 30. సో మైన్యూట్ ఆర్ట్ వేసాడు ఆవిడ. అచ్చా, లోపల ఆ మైన్యూట్ ఆర్ట్ లో ఏముంది? ఏమి లేదు, ఖాళీ. మరి అంటే చిన్న 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 ఖాళీ వదిలారు. అచ్చా, ఓకే. సో మొత్తానికి అక్కడ ఇంప్రెస్ అయ్యావు. yes. చలో మరి థర్డ్ టీమ్ జానకి గారు, శిరీష గారు. 20 points. సూపర్. సో ఇక్కడ 20 points వచ్చాయి, ఇక్కడ 25, ఇక్కడ 20. అండ్ ఫైనల్ టీమ్ శ్రీదేవి గారు, రవళి గారు. శ్రీదేవి గారు, రవళి గారికి 50 ఉంటే 50 ఇచ్చేసేదాన్ని. సో 30 హైయెస్ట్ కాబట్టి 30 points. 30 points. ఈ రౌండ్ లో హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి మన శ్రీదేవి గారికి, రవళి గారికి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ టీమ్ కి 20 points, సెకండ్ టీమ్ కి 25 points, థర్డ్ టీమ్ కి 20 points అండ్ ఫోర్త్ టీమ్ కి 30 points. కనిపించట్లేదా? డాష్ ఇచ్చుకుంటూ వెళ్తున్నావు. ఏయ్, నీకు కళ్ళు కనిపించట్లేదా? గట్టిగా అరుస్తున్నావు. వేలు చూపించి మాట్లాడుకు, విరిచేస్తా. అయితే చెయ్యి చూపిస్తా. రే, ఒక్కదాన్నే కదా అని మీద మీదకొస్తే పీక కోస్తా. తొందరపడి మీదకొచ్చి మాట్లాడితే తొడ కొడతా. రా చూసుకుందాం. మీ స్టేట్కి వస్తా, మీ జిల్లాకి వస్తా, మీ ఊరికి వస్తా, మీ గల్లీకి వస్తా, మీ ఇంటికి వస్తా. రా చూసుకుందాం. ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ సౌజన్య. అయితే క్విట్. సరే, ఇంత గ్రేట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మనం తగ్గిపోవడమే బెస్ట్. అసలే లేడీస్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ మన రౌండ్ నాతో పెట్టుకోకు. సో నాతో పెట్టుకోకంటే అసలు ఆ డైలాగ్లోనే చాలా ఎమోషన్, చాలా అగ్రెషన్ ఉంది కదా. yes. మరి 4 టీములు అదే రేంజ్లో ఉన్నారా? ఉన్నారు కదా. అసలు వాళ్ళు ఇదంతా పైన, లోపల చాలా ఉంది. ఓహో, ఇప్పటి వరకు మనం పైన చూపించాం, ఇప్పుడు లోపల ఉన్న ఆ ఎమోషన్ చూపించబోతున్నాం. ఓకే, నాతో పెట్టుకోకలో ఫస్ట్ పార్టిసిపెంట్స్ రాబోతున్నారు శ్రీదేవి గారు అండ్ లలిత రోజా గారు. మరి వాళ్ళ టాపిక్ ఏంటి? ఏమిద్దాం. కోడలు అంటే అంటే పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది, అత్తగారికి అది నచ్చదు, వద్దు ఇంట్లోనే ఉండు అంటది. కోళ్ళేమో కాదు వెళ్ళాలి అంటది, ఇంకా రకరకాల పార్టీలు అయ్యని వెళ్తూ ఉంటుంది. సో అలా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఫస్ట్ టీమ్ శ్రీదేవి గారు అండ్ లలిత రోజా గారు. ఏంటమ్మా ఏడుకు తయారయ్యావు? అవునత్తయ్య, మా పుట్టింటికి వెళ్తున్నా. అసలు నీకు పని పాట లేదా? పొద్దు మూకులు తల్లిగారింటికి వెళ్ళడమేనా? అదేంటత్తయ్య అలా అంటారు? మొన్నగా వెళ్ళొచ్చాను, కొన్ని రోజులు అయిందిగా, అందుకే వెళ్తున్నాను. మొన్నే అంటున్నావు కదా, అప్పుడే మళ్ళీ ఎందుకు తల్లి? మనకు ఇల్లు సంసారం ఉన్నాయి కదా, చూసుకోవాలి కదా. నీ పిల్లలు, నీ భర్తను చూసుకోవాలి కదా. ఏంటత్తయ్య నీ పిల్లలు, నీ భర్త అంటున్నారు? మీకు పిల్లలు కదా, మీ కొడుకు కదా? నా కొడుకు నా పిల్లలే, కానీ ఇప్పుడు చేసే స్థితిలో నేను మోకాల నొప్పులు వచ్చేసాయి, అందుకే నీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. నువ్వు పొద్దు మోకులు మీ తల్లిగారింటికి పోతా అంటే ఎలా తల్లి? డిపెండ్ అయ్యారని చెప్పి నేను ఎప్పుడు చులకనగా చూడలేదు కదా అత్తయ్య. అన్ని చేసే ప్రిపేర్ చేసే వెళ్తున్నాను కదా. చేసే వెళ్తున్నావు, కానీ ఇంటి పట్టున ఉండాలి కదా. ఎవరో వస్తుంటారు, నేను కాళ్ళ నొప్పులతో బయటికి వెళ్ళి వాళ్ళకి చెప్పలేను సమాధానము. నువ్వు వారానికి 2 సార్లు మీ పుట్టింటికి పోతే ఎలా నాన్న? వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేస్తున్నాను కదా. నేనేం అక్కడైతే ఏం ఉండట్లేదు కదా. ఇంటికి అంటావు, మళ్ళీ ఫంక్షన్స్ వస్తే ఫంక్షన్స్కి వెళ్తావు, ఫ్రెండ్స్ కిట్టి పార్టీలు అంటావు. ఎలా తల్లి ఇలా ఇల్లు వదిలి పొద్దు మోకులు బయటికి తిరుగుతానంటే? అత్తయ్య మీకు అలాగ అనిపిస్తుందేమో. నేను ఎంత పని చేసి నా రిలాక్సేషన్ కోసం కొద్దిగా వెళ్తున్నాను. ఇంటి పని అయ్యి వదిలేసి వెళ్ళలేదు కదా, కొంచెం మీరు హెల్ప్ చేస్తే అయిపోతుంది కదా. హెల్ప్ చేస్తా, చెయ్యని అనట్లేదు, కానీ నాకు కూడా కొంచెం నీరసంగా ఉంటుంది. ఒక్కసారి లేవలేను, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేను, కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఇంటి పట్టు నుండు, ఎప్పుడో వారానికి ఒకసారి పెట్టుకో. ఎవరొద్దన్నారు నిన్ను? మీరు మర్చిపోయినట్టున్నారు అత్తయ్య, నేను వారానికి ఒక్కసారి వెళ్తున్నాను, 2 సార్లు ఏమి వెళ్ళట్లేదు. కిట్టి పార్టీ అంటావు, అక్కడ ఫ్రెండ్స్తో మూవీస్కి అంటావు, ఇక్కడ షాపింగ్ అంటావు, రోజు
రోజుకి 2 సార్లు బయటికి వెళ్తాను. అంటే ఎప్పుడు ఇంట్లో వంటగదిలో చేస్తూనే ఉండాలి, అన్ని చూస్తూనే ఉండాలి, మాకంటూ సంతోషం వద్దు, నాకంటూ ఏం అక్కర్లేదా? అయ్యో నీకు సంతోషం వద్దనట్లేదు. మీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళు, మీ పిల్లలకు స్కూల్ లేనప్పుడు వెళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు. నేను అప్పుడు నాకు స్ట్రెయిన్ కాలేను కదా. అత్తయ్య మీరు మర్చిపోయినట్టున్నారు, మీకు హెల్త్ బాగోలేనప్పుడు, మీకు కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అన్నీ నేను చేసి వెళ్తేనే మీకు అంతా నడుస్తుంది. అంతేగాని ఇంకోటి కూడా నాకు నచ్చలేదు, నా భర్త నా కొడుకు నీ అంటున్నారు కానీ మా నాన్న ఎప్పుడు అంటున్నారు మీరు? మా పిల్లలే కాదనట్లేదు, కానీ ఇప్పుడు నేను బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాను కదా. నేను అన్ని అప్పటిలాగా నేను పైన వేసుకొని చేయలేకపోతున్నాను. కరెక్ట్ గా చెప్పారు, తప్పించుకుంటున్నాను అన్నారు, అంతేగాని నాకు అవ్వట్లేదు చెయ్యమ్మా అని కాదు. అసలు ఇదంతా కాదు, మీరు తప్పించుకుంటున్నాను అన్నప్పుడే మీరు ఇక్కడ దొరికిపోయారు మాకు. చూడదు, టీవీ చూడదు, అస్మాను ఫోన్ లో ఉంటుంది. మరి నేనేం చేయను? సీరియల్స్ చూస్తే ఎవరు పని చేస్తారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయకపోతే మీరు అన్ని తింటున్నారు, మీ పిల్లలు పెడుతున్నారు, నా భర్తగా పెడుతున్నారు, నా పిల్లల్ని ఎట్లా పంపిస్తున్నాను స్కూల్ ఫోన్ లో ఉన్నప్పుడు నేనేం పని చేయట్లేదా? నీవు అసలు ఒక్కొక్కసారి ఫోన్ లో ఉన్నావంటే బయట లోకానికి రావు. అలానే ఉండండి, ఇప్పుడు కూడా వెళ్తుంది పుట్టింటికి, ఫోన్ లోనే ఉందనుకొని మీరే పనులు చేసుకోండి. నేను ఓకే వెళ్తున్నాను ఏంటి, అమ్మకి బాగా వెళ్తున్నాను, చిన్న పనులు చేస్తాము. ఓకే, అత్తగారు బయటకు వచ్చారు కానీ సూర్యకాంతం గారు బయటికి రాలేదు. కోడలు గారితో పాటు ఓ రేంజ్ కోడలు గారు కూడా కొంచెం బయటకు వచ్చారు అనమాట. మేము ఇప్పుడు చెప్పుకోకపోతే ఎప్పుడు చెప్పుకుంటాము? అవును. ఓకే, ఎనీవే మా వాళ్ళు మార్కులు కూడా వేస్తారు. సో చూద్దాం ఫైనల్ గా ఏమైంది ఏంటి అనేది. కూర్చోండి. నాతో పెట్టుకోకులో వచ్చేస్తున్నారు మన సెకండ్ అత్తకోడల జంట విజయ గారు అండ్ కీర్తి గారు. సో వాళ్ళకి ఇచ్చే టాపిక్ ఏంటి అంటే, చాలా మంది ఆడవాళ్ళు అంటే స్పెసిఫికల్లీ కోడళ్ళు ఎక్కువ దుబారా ఖర్చు పెడుతూ ఉంటారు. సో అత్తగారికి అది నచ్చదు, నా కొడుకు బయటకు వెళ్ళి అంత కష్టపడుతుంటే ఇది ఇలా ఖర్చు పెడుతుందా అని చెప్పి కారాలు పిసినారి ఏం కాదు, ఆమె ఖర్చు పెట్టుకుంటే ఓకే, కోడలు ఖర్చు పెట్టుకుంటేనే ఆవిడ కుళ్ళు. ఓకే, సో కోడలు ఖర్చు పెట్టకూడదు, అంతే, ఎక్కువ ఖర్చు పెట్టేస్తుందని ఫీలింగ్. అంతే, ఫీలింగ్ కాదు, కోపం, ఉగ్ర రూపం చూపిస్తున్నారు. సో విజయ అండ్ కీర్తి గారిని పిలిచేద్దాం. కీర్తి, ఏందమ్మా అంత ఖర్చు పెట్టి ఇలా వేస్ట్ ఖర్చులన్నీ చేస్తున్నావు? ఏంటత్తయ్య గారు? మొన్న ఏమో టీవీ అన్నావు, మా తర్వాత మంచం అన్నావు, వారానికి ఒక గిఫ్ట్ కొంటుంటే వచ్చిన జీతం అంతా దీనిలోకే సరిపోతాయి కదమ్మా. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? మీ కొడుకు సంపాదించే డబ్బుల్లో మీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే కదా అత్తయ్య గారు హక్కు ఉండేది. ఇలా మాట్లాడితే జీతం చూసి ఖర్చు పెట్టుకోవాలి. రేపు పొద్దున ఏవైనా హాస్పిటల్వి అవి ఇవి ఖర్చులు వస్తే ఎవరు పెడతారమ్మా? ఇంత దుబారా చేస్తున్నావు. అత్తయ్య గారు మీరు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారు. మీ కొడుకు సంపాదించిన దాంట్లో నాకు హక్కు లేదా చెప్పండి. అంటే చూస్ చేసుకుంటే అంటే మంచిది కదా. మీకోసం మీరు షాపింగ్లు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన మీరు ఆర్డర్లు పెట్టుకోవచ్చు, మీరు బయటకు వెళ్ళొచ్చు, మీరు ఎక్కడైనా తిరగచ్చు. అంటే నేను ఒక్క షాపింగ్ చేసుకుంటేనే మీకు ఇంత నష్టం వచ్చిందా? ఎప్పుడు వాడుకోవడానికి నాకు హక్కు లేదా చెప్పండి. ఎప్పుడు తిండి ఆర్డర్ పెడతావు, వస్తువులు ఆర్డర్ పెడతావు. అయ్యో, అత్తగారు చేసిన తిండి తినే బదులు ఆర్డర్లు పెట్టుకోవడం చాలా బెటర్. అయ్యా ఎంత మాట అసలు, అత్తగారు వంట ఈ మాట చాలా అత్తయ్య గారు రెచ్చిపోవాలి. ఇంత ఇది చేస్తున్నావు, చూసి చేసుకోమంటున్నాను, నేనేమంటున్నానేంటి? మీరు అన్ని చెప్తారు అత్తయ్య గారు, మీరు అది ఖర్చు పెట్టద్దు, ఇది ఖర్చు పెట్టద్దు, అది కొనద్దు, ఇది కొనద్దు అంటారు. మరి నేనేం తీసుకోరాలేదా? 10 లక్షల కట్నం తీసుకోలేదా మీరు మీ కొడుకు బాగా? మరి నాకు హక్కు లేదా? నాకేం పెట్టారండి? బంగారము, అది మా డాడీ కట్నం కింద ఇచ్చాడు. మా డాడీ కట్నం కింద ఇస్తే మీకు తెచ్చి ఇచ్చాను అంతే. అది నేను ఎప్పుడైనా వేసుకున్నానా? ఒక కూతురు పుట్టింది నాకు, ఏదైనా ఉంటే నా మనవరాలకు అంటారు. ఇంకోటి ఏదైనా తీసుకుందామంటే నా మనవానికి నా కొడుకు అంటారు. మరి నాకేముంది చెప్పండి. ఎన్ని రోజులు ఇలా సర్దుకొని పోవాలండి? ఎన్ని రోజులు ఇలా సర్దుకొని పోవాలి చెప్పండి? ఎన్ని రోజులు సర్దుకొని పోవాలి? ఇంకా మాకంటూ ఫ్రీడమ్ రాదా? కోడళ్లకు ఇంకా స్వేచ్ఛ లేదా? హక్కు లేదా? అడిగే వాళ్ళు లేరా? కాదు, అల్లుడి దగ్గర డబ్బులు తీసుకోమ్మా అని చెప్పి కూతురికి మాత్రం ఖర్చు పెట్టి చెప్తారు. కోడలకు ఒక న్యాయం, కూతురికి ఒక న్యాయం. తగ్గకండి. లేదు, మీకు బీపీ వచ్చినా పర్వాలేదు, ఆయాసం వచ్చినా పర్వాలేదు, రెచ్చిపోండి.
చెప్తున్నా కదమ్మా నీ మంచికే చెప్తున్నా నేను. ఏంటండి మీరు చెప్పేది? ఏంటి చెప్పినప్పుడు చెప్పేది? అర్థం చెప్పండి. చేసుకోవాలి. ఏంటి మీరు చెప్పేది? చెప్పండి. ప్రతి దాంట్లో గొడవ పెడితే ఎట్లా? కాదు ఇగో ఇలా కూర్చున్నావు కదా, ఇదిగో అనగానే అని కొట్టుకున్నావు కదా, అప్పుడు ఏమనుకున్నావు? ఏంటి ఈవిడ సోది మళ్ళీ మళ్ళీ వచ్చిందా బాబు? వచ్చిందిరా బాబు, ఏమో మళ్ళీ మొదలెట్టిందిరా బాబు, అదేనా? సూపర్ కీర్తి సూపర్ అసలు. ఓ మై గాడ్ అసలు ప్రతి నిజంగా కోడలు సిచ్యువేషన్ ఇలా ఉంటాయి. కాకపోతే అత్త కూడా కొంచెం రెచ్చిపోద్ది. మా అత్తగారు కొంచెం సాఫ్ట్, అసలే అన్నం తింటలేదు, గాలి పీల్చుతున్నారు, బక్కగా ఉన్నారు, అందుకే కొంచెం తగ్గించారు, లేదంటే పెంచేవాళ్ళు కదా. టాప్ లేపేసేవాళ్ళు. సరే కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ సూపర్ కీర్తి. నాతో పెట్టుకోకలో పార్టిసిపేట్ చేయడానికి మన ముందుకు వస్తున్న నెక్స్ట్ టీమ్ జానకి గారు, శిరీష గారు. మరి వీళ్ళ టాపిక్ ఏంటి అంటే, సో కోడలు ఇంట్లో పనులు చేస్తుంది, కానీ ఆ పనులు చేస్తూ ఆమె కోపం అంతా పనులు చూపిస్తుంది. సో దూరంగా ఉన్న అత్తగారికి ఆ విషయం తెలుస్తుంది. ఎంత అంటుంది, నన్నే అంటుంది అని అత్తగారు డిసైడ్ అయ్యి వచ్చి ఆ తర్వాత మొదలవుతుంది రచ్చా. ఎలా ఉంటుంది అనేది ఇగో ఇప్పుడు చూద్దాం. బాగా ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని. ఎంత చేసినా ఎంత సంపాదించినా ఇది మన కోడల గతి. అంట్లు తోవాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి. అవి చూడండి దేశముద్రలో హంసకల్లాగా ఎలా కూర్చుందో. ఏమిటో ఏం తప్పదు నాకు. ఏంటమ్మా బాగా అల్లరి చేస్తున్నావు? నేనేమో ధ్యానంలో ఉన్నాను. పొద్దున్నే ఉదయాన్నే నేను యోగాలో ఉంటాను కదా, మెడిటేషన్ అని నీకు తెలుసు కదా. ఏంటి ఆ గిన్నెలు ఎత్తేయటం ఏంటి? ఏంటి అల్లరి? పొద్దున్నే పిల్లల్ని చూసుకుంటాను నేను, నీ పిల్లలు ఇద్దరిని, మా అబ్బాయిని చూసుకుంటాను. ఏంటి అసలు గిన్నెలు ఎత్తేయడం ఏంది? వంట ఏంది? ఎక్కడ గిన్నెలు అక్కడ, ఎక్కడ వంటలు అక్కడనే, ఏ గిన్నెలన్నీ ఇంటి నుండి అయితే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు? వస్తారా? ఒక మాట చెప్పండి. చెప్పమ్మా. నేను ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఉద్యోగం నుంచి రాగానే ఇంత పని చేయాలంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఏదో అమ్మాయి అలసిపోయి వస్తుంది, పిల్లలు కూడా ఉన్నారు, కాస్త నేను చేసి పెడదామని ఇంట్లో ఖాళీగానే కదా కూర్చునేది. మీ పిల్లల్ని నేనే చూసుకుంటున్నా, మా అబ్బాయి నేనే చూసుకుంటున్నా, పెద్దోడిని నేనే స్కూల్ నుంచి రాగానే టిఫిన్ పెడుతున్నాను, మళ్ళీ చిన్నోడికి స్కూల్ కు తీసుకెళ్తున్నాను. అవన్నీ నేను చేసి మీరు పెట్టడం, నేను కట్ చేస్తే మీరు వంట చేయడం, ఇదే సరిపోతుంది. కానీ నేను చేసే పని మాత్రం నేను ఎప్పుడు ఉదయాన్నే లేవగానే ఒకటే గంట నేను యోగాలో ఉండేది. ఒక గంటలో నువ్వు ఎప్పుడు 5:30 నుంచి నేను 6:30 వరకే కదా ఉండేది. యోగా చేయడానికి మీ ఫిట్నెస్ ఫ్రీక్ నాకు అర్థం కావట్లేదు. నా ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి? అమ్మ నేను ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటది తల్లి. నువ్వు గిన్నెలు ఎత్తేస్తే ఏడా ఆరోగ్యంగా ఉంటాము? అందరూ చిన్న అబ్బాయి లేసాడా? వాడు నానమ్మ నా దగ్గరికే వచ్చాడు. వాడు చిన్నోడు నాని మమ్మీ అన్ని అల్లరి చేస్తుంది, మొత్తం గిన్నెలు పడేసింది, అసలు వంట అంతా పడేసింది, మొత్తం రైస్ అంతా కింద పడింది, బాక్స్ కట్టవే నాని నాకు అంటే పెళ్ళైన దగ్గర నుంచి 20 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడడం తప్ప నా మాటలు ఎక్కడ విన్నారు? పక్కింటి ఆంటీ అరుణాంటీ ఏమంటుంది, ఏంటమ్మా ఇలా గిన్నెలు సప్పుడు, రోజు ఇలా ఏంటి గిన్నెలు సప్పుడు మీ ఇంట్లో? అసలు మీరిద్దరు కొట్లాడుకుంటుండ్రా? డోలు ఎత్తేస్తున్నారా, గిన్నెలు ఎత్తేస్తున్నారా, వంట? మళ్ళీ కాసేపు అయినాక 10 గంటలకు మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ ఇల్లు. 24 గంటలు మీరే మాట్లాడుతూ ఉంటే గనక పక్కింటి వాళ్ళు మీ అత్తగారిని మా అమ్మాయిని నీ పిల్లల్ని కూడా చూస్తాను. ఇంకా నేను ఎప్పుడు మాట్లాడాను? పిల్లల్ని చూస్తాను అని అంటే మీ పిల్లల్ని మీరు చూసుకున్నా, నా పిల్లల్ని నన్ను చూసుకోవడానికి అవకాశం ఎక్కడ ఇస్తున్నారండి? ఆస్తి మీకుందా? చేయటం వల్ల ఏంటి, ఎవరికి ఉపయోగం? నా ఆరోగ్యంగా ఉండేపట్టే ఇప్పుడు వాళ్ళ పిల్లలు, మా మన్మల్ని చూసుకుంటున్నాను, మా అబ్బాయిని చూసుకుంటున్నాను, నా కోడల్ని చూసుకుంటున్నాను. అమ్మకి దూరం చేసి అలా ఏం చేయట్లేదు. పిల్లల్ని రాగానే ట్యూషన్ ఆవిడ దగ్గరనే కూర్చోబెట్టున్నాను. మళ్ళీ మీ దగ్గరికి నాని అని రాత్రి పూట మీ దగ్గర అబ్బాయి మీకు యోగా చేస్తుందా లేకపోతే కంప్లీట్ గా ఆకుండా మాట్లాడి ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా? అర్థమైంది కదా మీకు నా సిచ్యువేషన్ ఇంట్లో? బాగా అర్థమైంది. మా అత్తగారి సిచ్యువేషన్ కూడా అర్థమైంది. సో మా వాళ్ళకి కూడా అర్థమైంది. మార్కులు ఎన్ని పడ్డాయి అనేది తర్వాత చూద్దాం. మీరు వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకోండమ్మా. ఓకే, సో నాతో పెట్టుకోకులో 4th జంట సిద్ధంగా ఉన్నారు, రవలి గారు అండ్ శ్రీదేవి గారు. సో వీళ్ళకి ఇస్తున్న టాపిక్ ఏంటి అంటే, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ. తర్వాత లేస్తారా? సో చక్కగా లేచింది అంటూ మహిళా లోకం
ఉద్యోగాలు చేస్తూ ఇంటి పని చూసుకుంటూ అంతా చేసి కష్టపడుతుంటే అత్తగారు మాత్రం ఇంట్లోనే కూర్చొని దర్జాగా ఇంటికి వచ్చాక కూడా ఆ పంచే ఈ పంచే అని చెప్తూ ఉంటారు. సో అప్పుడు కోడలికి రగిలిపోతూ ఉంటది. ఇదే టాపిక్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కోడలు జాబ్ చేసి వస్తుంది, అత్తగారు కాళ్ళ నొప్పులతో కీళ్ళ నొప్పులతో ఇంట్లో వంట చేయలేదు, భోజనాలు లేవు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చూడబోతున్నాం. ఓకే, మా గొడవ కంటే వాళ్ళ గొడవ బాగుంటుంది, వాళ్ళని పిలుద్దాం రండి. వచ్చావా? వచ్చాను. పొద్దున్న నుంచి వెళ్ళి ఇప్పుడు రావడము. ట్రాఫిక్ చాలా ఉంది, అందుకని నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది, ఫైలింగ్ అవన్నీ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అత్తయ్య. సారీ అత్తయ్య, మళ్ళీ ఇంకా ఎప్పటికి లేట్ రాని, ఈరోజు ఒక్కరోజు లేట్ వచ్చిన. నాకు కాళ్ళ నొప్పులు, ఎలా పని ఇంట్లో అంత పని అంతా అలాగే ఉంది, ఎలా చేయాలి? ఏంటంటే అట్లా అంటున్నావు? నేను పొద్దున 4 o'clock లేచి ఇంట్లో పని చేసి ఆకిలోకి నీకు లేపి టీ పెట్టి అమ్మ రామ్మ అన్న మా అమ్మ కన్నా ఎక్కువ నేను చూసుకుంటూ నీకు టీ పెట్టి లేపి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించి మా ఆయనకు బాక్స్ కట్టి నీకు మళ్ళీ మామయ్య గారికి బాక్స్ కట్టి వెళ్ళి నా బాక్స్ నేను చూసుకొని నేను తినకుండా మీకు పెట్టేసి మరి బయటికి వెళ్ళి ఈ టైం వరకు వస్తే నీకు కనీసం నాకు కొంచెం అన్నం కూడా వండి పెట్టలేదా నువ్వు ఇప్పటి వరకు? నాకే బాగాలేదు కదమ్మా, గ్యాస్ ని తెచ్చుకున్నది ఉండే ముందుకు చైర్లలో నీకు చైర్ కూడా తెచ్చిపెట్టినా కదా, చైర్స్ వేసుకొని కూర్చున్నది ఉండే. ఎప్పుడు నా పైన ఏదవడం అత్తయ్య, ఎప్పుడు నొప్పులేసిన. మొన్ననే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళినా, మీ కొడుకు ఇచ్చిన డబ్బులు, మామయ్య గారు ఇచ్చిన డబ్బులు. నా జాబ్ చేసి నేనే కదా నీకు చూస్తున్నా, వాళ్ళు ఏమన్నా చూస్తున్నారా? నేనేమన్నా పని మనిషిని అమ్మా? నీ బిడ్డ చేయకపోతున్నా అత్తయ్య, నీ బిడ్డ అయితే నువ్వు చేయకపోతుండేనా? నేను నా అమ్మలాగా నేను చూసుకున్నప్పుడు నన్ను బిడ్డలాగా చూసుకోవచ్చు కదా. అంత ఘోరంగా నా కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు? నా బిడ్డ అయితే ఇలా వదిలేసి వెళ్ళలేదు. నా బిడ్డ అయితే ఇలా వదిలేసి వెళ్తాడా? కేళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడువు నొప్పుతో ఉన్నదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? నీకు బెడ్ దగ్గర మెడిసిన్స్ పెట్టా, తాగడానికి వాటర్ పెట్టాను, పోకుండా కిచెన్ లోకి వెళ్ళకుండా అన్ని దగ్గర తెచ్చి పెట్టినా కదా. అన్ని పెడితే ఏముంది, చేతికి తీసుకొచ్చి అత్తయ్య ఈ మందు వేసుకో అని నీళ్ళు ఇచ్చే కోడలు కావాలి కానీ ఊరంతా తిరిగే కోడలు వద్దు. మెడిసిన్ తో తగ్గదమ్మా, మా కీళ్ళ నొప్పి ప్రేమతో తగ్గిద్ది. ఆఫ్టర్నూన్ ఫోన్ చేసినా కదా నీకు, ఎలా ఉందంటే బాగుందన్నా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫోన్ కాల్స్ కాదమ్మా, ఇంటికి వచ్చి వేసి వెళ్ళాలి మెడిసిన్. మరి ఇక్కడ నేను కోడలు ఎంత కష్టపడుతుంది అసలు, కానీ అంటే అత్తగారు మంచి అత్తగారు, గొడవ వద్దు. ఆమె వచ్చి ఆమె ఎలాగోలాగా పని చేసుకుంటుంది, కామ్గా ఊరుకున్నాను అనుకో, గొడవ వదిలిపోద్ది. ఎప్పుడు పెడితే అప్పుడు తినొచ్చు. అత్తయ్య గారు మొత్తానికి మనం ఒక కన్ఫర్మేషన్కి వద్దాం. మనకి కీళ్ళ నొప్పులా, కాళ్ళ నొప్పులా, నడువు నొప్పి, ఏ నొప్పి? కాళ్ళ నొప్పులు ఉన్నాయా? గొడవ లేదు. సో ఆ విధంగా జరిగింది వీళ్ళిద్దరి పోరాటం. సో ఏమైంది ఏంటో తర్వాత చూద్దాం. ఓకే, కూర్చోండి. నాతో పెట్టుకోకు రౌండ్ లో ఫస్ట్ టీమ్ శ్రీదేవి గారు, లలిత రోజా గారు ఎన్ని పాయింట్లు సాధించారు ఇప్పుడు చూద్దాం. 15 points out of 30. ఓకే, 15 పాయింట్స్ సాధించారు. అండ్ నెక్స్ట్ సెకండ్ టీమ్ విజయ్ గారు, కీర్తి గారు ఎన్ని పాయింట్స్ సాధించారు? 25 points. సూపర్, 25 పాయింట్స్ అవుట్ ఆఫ్ 30. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మన థర్డ్ టీమ్ శిరీష గారు, జానకి గారు. సో ఈ టీం ఎన్ని పాయింట్లు సాధించారు ఈ రౌండ్ లో? 25 points. వావ్, గ్రేట్. అండ్ ఫైనల్ గా మన ఫోర్త్ టీం శ్రీదేవి గారు, రవళి గారు ఎన్ని పాయింట్స్ సాధించారు? కోడలు ఒక్కలే లాగిన బండి కాబట్టి 10 points. వావ్, గుడ్. సో 10 పాయింట్స్. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ గా మన ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్ రైట్ సౌజీ, మన అనుబంధాల ఆషాఢం అత్తకోడల హంగామాలో సో ప్రతి రౌండ్ లో కంటెస్టెంట్స్ ఎరగదీస్తారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో ఓవరాల్ గా నీకు ఏ రౌండ్ బాగా ఇష్టం? నాకైతే ఇప్పుడు జరగబోయే రౌండ్ బాగా ఇష్టం. ఏది? వీరి వీరి గుమ్మడి పండ. ఎస్, ఎందుకంటే కోపతాపాలు, మాటలు, అన్ని ఆ చిలిపి కబుర్లు, అల్లర్లు అన్ని అయిపోయిన తర్వాత అసలు తన అత్తని ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఇంట్లో చూసుకునే ఆ కోడలు ఇంతమంది అత్తల నుంచోబెట్టినప్పుడు ఎలా చెప్పగలుగుతుంది బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని? సో మాక్సిమం ఇప్పటి వరకు జరిగిన ప్రతి కోడలు అత్తగారిని ఈజీగానే ఫైండ్ అవుట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ కదా. అవును. సో జస్ట్ ఇట్లా ఫేస్ టచ్ చేయగానే. అంతే. మరి ఈ రౌండ్ లో అంటే ఈ ఎపిసోడ్ లో కూడా కోడలు అత్తగారిని ఫైండ్ అవుట్ చేస్తారా లేదా? చూసేద్దాం, పిలిచేద్దాం. వీరి వీరి గుమ్మడి పండు పార్టిసిపేషన్ లో ఏం చేయాలి, రూల్స్ ఏంటి అంటే చెప్దాం. బట్ ముందు అత్తగారిని పిలిచేద్దాం. ఓకే, అత్తగారు వచ్చేయండి. పార్టిసిపేట్ చేయడానికి 4 అత్తగారులు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అండ్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్క కోడలు వచ్చి ఆడాలి. సో కోడలు గారికి బ్లైండ్ ఫోల్డ్ కడతాం.
సో వచ్చి జస్ట్ ఫేస్ని టచ్ చేసి తన సొంత అత్తగారు ఎవరు ఈ నలుగురిలో అనేది తను ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే 20 మార్క్స్, చేయకపోతే 0 మార్క్స్. ముందుగా ఎవరు వస్తున్నారు? ఆబ్వియస్లీ ఫస్ట్ టీం నుంచి లలిత రోజాని పిలిచేద్దాం, వచ్చేయండి. ముందు మీ అత్తగారు ఎక్కడున్నారు చూసుకోండి ఒకసారి. చూసుకున్న మార్చేస్తారు కదా తర్వాత. సో ఊరికే చూసుకోండి ఒకసారి. అత్తగాని రోజు చూస్తూ ఉంటారా? ఏం చూస్తాంలే చూసి చూసి బోర్ కొట్టేస్తుంది అనుకొని చూడకుండా ఉంటారా? చూస్తూనే ఉంటాం. అబ్బో, తిరగండి ఒకసారి. నచ్చినా నచ్చకుండా చూస్తాం కదా. అయ్యో, అంత ఓపెన్ గా చెప్పేస్తున్నారే. ఇంకొకసారి అంటారా? ఫేస్లు అందరూ ఒకలాగే ఉంటాయి కదా. అవే కళ్ళు, 2 కళ్ళు. కాదు కాదు మార్గం వీసాలు తగిలాయా? అడ్డం తగిలింది. లాస్ట్ లేదు, ఒకసారి డిసైడ్ చేసుకోండి, ఓకేనా? పక్కా ఇంకా కన్ఫర్మ్. ఇంకా అయ్యో, మిస్ అవుతారేమో. సరే ఏదైనా లాస్ట్. కానీ ఓకేనా? నాకు నెక్ దగ్గర అవన్నీ అర్థమకు తెలుసు కానీ అందరి సాఫ్ట్ ఫేసెస్ ఉంటాయి. సరే ఓపెన్ చేయండి, పోతే పోయింది పాయింట్. అంతే, ఇంకేం చేయలేము. సాఫ్ట్ స్కిన్ అందరిది అంటే ఉంటాయి కదా, ఇంకా మీరు అంతవరకు టచ్ చేసాం కదా. ఇంకెంత టచ్ చేస్తారు? చూసుకోండి లాస్ట్ మరి ఎవరున్నారు. అయ్యా ఓకే ఓకేనా? అడిగారండి. కాదులే. ఓకేనా కాదా? అత్తగారిని సరిగ్గా కనిపెట్టలేదని చెప్పి అత్తగారు సీరియస్ అవుతారేమో. ఓకే, 20 పాయింట్స్. అయ్యో, అత్తగారు ఇక్కడే ఉండండి, కోడలు గారు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ పిలిచేస్తున్నాను సెకండ్ జంటలోని ఒక కోడలు, కీర్తి గారు. కమాన్. వాన వచ్చిందంటే వలపు వస్తుంది, వలపు వచ్చిందంటే ఏమొస్తుంది? డింగ్ డింగ్ డగా డగా. రెడీనా? దేవుడికి దండం ఏమైనా పెట్టుకుంటారా? ఓకే. మేకప్ అంతా చెరిపేస్తున్నారు కీర్తి గారు. ఊ అంట, ఊ అసలు ఏరే లేదు ఈవిడ మాత్రం ఊ అంట. ఏంటి? ఓహో, లేదు, తను ముందుకు లాగారు, షోల్డర్ పట్టుకోలేదు, ముందుకు లాగారు. డిసైడ్ అయ్యాకనే లాగారా? మా అత్త అని తీసుకు. కరెక్ట్ కరెక్ట్. ఓపెన్ చేయండి. రాంగ్ అయింది, ఏం చేస్తారు? మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. విజయ్ గారు అండ్ కీర్తి గారు. సో కీర్తి గారు కూర్చోండి, విజయ్ గారు ఇక్కడే ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేస్తున్నారు శిరీష గారు. కమాన్. ఇదంతా ముందుకు లాగేస్తున్నారు. అత్తగారు ఎక్కడ టెన్షన్ పడిపోతున్నారు? ఆమె కూడా కాదు కదా. ఐ గెస్ తనే. చూసుకోండి ఒకసారి. పక్కా లాక్ చేయాలా? లాక్ చేయండి, ఇంకా నేను 20 years బ్యాకే లాక్ చేసేసా. రాంగ్ ఆన్సర్. కరెక్టే. ఓకే, ఆల్ రైట్. మీరు కూడా 20 పాయింట్స్ సాధించారు. మీరు కూర్చోండి, నెక్స్ట్ కంటెస్టెంట్ సూపర్ శిరీష గారు, థ్యాంక్ యూ. ఓకే,
ఇంకా లాస్ట్ మిగిలారు రవలి గారు. సో వాళ్ళతో శ్రీదేవి గారిని కనబెడతారో లేదో చూద్దాం. కమాన్. నో కింద నో చెవులమ్మ. ఓన్లీ స్ట్రైట్ డౌన్. అందరికి ముక్కు కొలుచుకున్నారేంటి? శివుడు వస్తుంది ఏంటి కిందకి మెడ? ఆమె అంటున్నావా ఆమె కాదంటున్నావా? ఓకే, అంత లాగేసేయాలా? ఆల్ రైట్. సో నలుగురు కోడళ్ళు నలుగురు అత్తల్ని అంటే వాళ్ళ సొంత అత్తల్నే ఫైండ్ అవుట్ చేశారు, గుర్తుపెట్టారు. కాబట్టి 4 టీంలు 20 పాయింట్స్ సాధించారు. వావ్, సూపర్. ఇప్పటివరకు పాయింట్స్ చూస్తే ఫస్ట్ టీం శ్రీదేవి గారు, లలిత రోజా గారు సాధించారు 85 పాయింట్స్. అండ్ సెకండ్ టీం విజయ గారు, కీర్తి గారు సంపాదించారు 100 పాయింట్స్. థర్డ్ టీం జానకి గారు, శిరీష గారు సాధించారు 85 పాయింట్స్. అండ్ ద ఫోర్త్ టీం, ద లాస్ట్ టీం సాధించారు 80 పాయింట్స్, శ్రీదేవి గారు అండ్ రవలి గారు. ఆల్ రైట్, హుషారుగా సాగిపోతున్నాం మన అనుబంధాల ఆషాఢం అత్తాకోడల హంగామాలో. ఫైనల్ రౌండ్ మరింత క్రేజీగా ఉండబోతుంది. అందరికీ చాలా ఇష్టమైన రౌండ్. మరి అదేంటంటే అసలు ఆ పేరు దగ్గరే మజా ఉందబ్బా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఆడాల మజాకా. ఆడాళ్ళ మజాకాలో అదిరిపోయే గేమ్ రెడీ అయిపోయింది. సెటప్ కూడా రెడీగా ఉంది, ఆడడానికి టీంలు కూడా రెడీగా ఉన్నారు. మరి ఆ గేమ్ ఏంటి అనేది ఒకసారి మేము ఆడి మీకు చూపిస్తాం. దాంతో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో టైం మాత్రం 1 మినిటే. ఓకే, ఇక్కడ 15 బాల్స్ ఉన్నాయి. 1 మినిట్ టైంలో ఒకేసారి 2 బాల్స్ తీసుకెళ్ళి మీరు అక్కడ వేయచ్చు. సో సోజీ ఒకసారి ఆడతావా? సో ఇది ఉంది కదా, దీన్ని ఈ పడవని ఇలా పట్టుకోవాలి ఒకటే హ్యాండ్తో. సో లెఫ్ట్ హ్యాండ్ అయినా పట్టుకోవచ్చు, రైట్ హ్యాండ్ అయినా పట్టుకోవచ్చు. మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకోండి. సో అత్త ఆడితే కోడలు హెల్ప్ చేస్తారు, కోడలు ఆడితే అత్త హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఆడింది అనుకోండి, అత్త ఇలా పెట్టాలి. సో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ పడకుండా వెళ్ళి ఒక దాంట్లో ఒక బాల్ వేయాలి. బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ ఒక బాల్ వేయాలి. అటైనా పర్లేదు, ఇటైనా పర్లేదు. సెకండ్ ఇంకో బాల్ వేయాలి. డన్. బయట పడిపోయిందంటే పాయింట్ లేదు. సో ఫస్ట్ 3 టైమ్స్ వెళ్ళినప్పుడు ఈచ్ బాల్కి 10 పాయింట్స్ ఉంటాయి. 4th టైం వెళ్ళారు అనుకోండి, ఈచ్ బాల్కి 20 పాయింట్స్. సో 3 రౌండ్స్లో 6 బాల్స్ పడతాయి. ఒకవేళ ఒక బాల్ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రౌండ్లో 6వ బాల్ పడిన తర్వాత 7వ బాల్ దగ్గర నుంచి 20 మార్క్స్ వస్తాయి. సో ఫైనల్గా ఓవరాల్గా చూస్తాం. సో 6 బాల్కి 10 వస్తాయి. 7వ బాల్ నుంచి 20 వస్తాయి మీకు. సో అదనమాట గేమ్. ఫస్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు మన ఫస్ట్ టీ. సో ఎవరు ఆడుతున్నారు, ఎవరు హెల్ప్ చేస్తున్నారు? తను ఆడుతుంది, నేను హెల్ప్ చేస్తాను. తీసుకోండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. స్లోలీ, బ్యాలెన్స్. స్లోలీ. వావ్, సూపర్. మనం 6 బాల్స్ వేసేయాలి అర్జెంటుగా, తర్వాత పాయింట్లు పెరుగుతాయి. సూపర్. 5 బాల్స్ అయిపోయినాయి. ఇంకొక సూపర్. ఓకే లలిత గారు. 10, 9, కూల్. ఇట్స్ ఓకే. 8, 7, అది 6, 5, 4, 3, 2, 1 and stop. 6 balls ki 60 points, 40 points, 100 points. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
ఫస్ట్ టీం సాధించారు 100 పాయింట్స్. మరి ఇప్పుడు రాబోతున్నారు మన సెకండ్ టీం. విజయ్ గారు అండ్ కీర్తి గారు రండి. సో ఎవరు ఆడుతున్నారు, ఎవరు వెళ్తున్నారు? ఆబ్వియస్లీ కీర్తి గారు ఆడతారు, అలా అత్తగారు హెల్ప్ చేస్తారు. కీర్తి గారు పట్టుకోండి. లంగా పొడుగుందని అత్త వెళ్తారేమో అనుకో. అదో చూసి కచ్చ దోపేస్తుంది అక్కడ. రెడీ, అది రెడీ. 3, 2, 1 స్టార్ట్. వావ్, అది సూపర్. సమ్టైమ్స్ స్పీడ్ వర్కౌట్ అవుతుంది, సమ్టైమ్స్ నిదానంగా ఉండాలి. Nine, 8, 7, బాల్స్ లేవుగా 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 60 పాయింట్స్. 6 తర్వాత వేసిన దానికి మనం డబుల్ ఇస్తాం కాబట్టి అక్కడ 120. ఓవరాల్గా 180 పాయింట్స్. ఆడాళ్ళ మజాకాలో ఫస్ట్ టీం 100 పాయింట్స్ సాధిస్తే సెకండ్ టీం 180 పాయింట్స్ సాధించారు. మరి ఇప్పుడు థర్డ్ టీం రండి. ఓకే, అత్తగారు ఆడతారా, కోళ్ళు ఆడతారా? నేనే. అత్తయ్య గారు. అత్తయ్య గారు ఆడతారు. వావ్ సూపర్. కోళ్ళ గారు సపోర్ట్ చేస్తారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ కిల్లన్, ఫాస్ట్ కిల్లన్, ఫాస్ట్ కిల్లన్, ఫాస్ట్ కిల్లన్. నడు నొప్పి వచ్చేది అత్తయ్య గారు. తిరగాలి, తిరిగి వెళ్ళాలి. ఫాస్ట్ 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 ఫాస్ట్. లేడీ లెక్క గెంతుతున్నారు అత్తగారు. ఏసేయండి, 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 ఏసేయండి. రెండు చేయి వెనక్కి పెట్టాలి, రెండు చేయి వెనక్కి పెట్టాలి. రెండు చీర పెట్టుకున్నాను. కాదు, ఈ రౌండ్ అయిపోయేసరికి వచ్చాను. అన్ని బాల్స్ వేసేయాలి, అన్ని బాల్స్ వేసేయాలి. వచ్చాను, 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 వచ్చాను. ఆడాలా మజాక కాదు, అత్తగా 10, మజాకన అనిపిస్తున్నారు. 9, వచ్చాను, 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 వచ్చాను. 7, వచ్చాను, వచ్చాను, 6, వచ్చాను. యోగా 5, బాగా పనికొస్తుంది ఇక్కడ. వచ్చాను, వచ్చాను, 3, వచ్చాను. వేసాను, వేసాను, 2, వేసాను. 1 అండ్ స్టాప్. Yes. అది క్యాల్కులేట్ చేయకూడదు. సో 1 తర్వాత వన్ ఒకటి, ఇది ఒకటి పడిపోయింది. ఈ బాల్ తీస్తా. 6 బాల్ 60 పాయింట్స్. 7 7 2s 140. 200 పాయింట్స్. సరదాగా సాగిపోతున్న మన ఆడాళ్ళ మజాకాలో 3 టీంలు ఓ రేంజ్ లో పాయింట్స్ సాధించారు. ఫస్ట్ టీం 100 పాయింట్స్, సెకండ్ టీం 180 పాయింట్స్ అండ్ థర్డ్ టీం 200 పాయింట్స్. వావ్, ఇప్పుడు రాబోతున్నారు ఫోర్త్ టీం. రవలి గారు అండ్ శ్రీదేవి గారు, కమ్ ఆన్. ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఉంటున్నారు? నేను వెళ్తున్నా. రెడీ, 3, 2, 1 స్టార్ట్. వావ్, సూపర్. అది మధ్యలోకి లేదు, అది మధ్యలోకి వెనక్క కొంచెం వెనక్క. బాల్ తీసుకొని రెడీగా ఉండదు చక్కగా. Ten, 9, వావ్, 8, 7, ఈ రేస్ 6, 5, 4, 3, వెనక్కమ్మా, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి పెట్టేసుకోండి. 1 and stop. రాదని. 60 points. 8 8 2 16 160 and 60 220. 220 points.
సరదాగా సాగిపోతున్న మన అనుబంధాల ఆషాఢం అత్తకోడల హంగామాలో ఫైనల్ స్టేజ్కి వచ్చాం. విన్నర్ ఎవరు అనౌన్స్ చేసే టైం వచ్చేసింది. అయితే విన్నర్ డైరెక్ట్ గా అనౌన్స్ చేయకుండా కొంచెం ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్దామా? కొంచెం లీస్ట్ నుంచి వద్దామా? ఫస్ట్ టీం నుంచి వద్దామా? ఓకే, డైరెక్ట్ ఫస్ట్ టీం నుంచి వెళ్దాం. ఓకే, ఫస్ట్ టీం శ్రీదేవి గారు అండ్ లలిత రోజా గారు సాధించిన పాయింట్స్ 185. సెకండ్ టీం విజయ గారు కీర్తి గారు సాధించిన పాయింట్స్ 280. థర్డ్ టీం జానకి గారు శిరీష గారు సాధించిన పాయింట్స్ 285. అండ్ ఫోర్త్ టీం రవలి గారు అండ్ శ్రీదేవి గారు. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. సో ఫోర్త్ టీమ్ అండ్ ఫైనల్ విన్నర్ రవలి గారు అండ్ శ్రీదేవి గారు 300 పాయింట్స్. ఓకే, సో కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు అండ్ రవలి గారు విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. ఓకే, సో విన్నర్స్ కి ఇచ్చేసారు గిఫ్ట్స్. ఇంకా ఎవరికి లేవు అనుకుంటున్నారా? అస్సలు కాదు, వాళ్ళు మా మనసులు గెలుచుకున్నారు. కానీ కష్టపడి ఆడారు, సరదాగా మాట్లాడారు, అన్ని చేశారు కాబట్టి వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇచ్చే పంపిస్తున్నాము. మా వనితా టీవీ అందరినీ సంతృప్తి పరిచే పంపిస్తుంది. ఓకే, సో వాళ్ళని కూడా పిలిచేద్దాం ఒక్కొక్కరిగా గిఫ్ట్స్ ఇచ్చేయడానికి. సో ఫస్ట్ టీమ్ శ్రీదేవి గారు లలిత రోజా గారు. కంగ్రాచులేషన్స్ లలిత రోజా గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. కంగ్రాచులేషన్స్ అత్తగారు కోడలు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన సూపర్ ఫన్ ఫిల్డ్ ఎపిసోడ్ అనుబంధాల ఆషాఢం అత్త కోడల హంగామా. చూస్తూనే ఉండండి వనితా టీవీ. బాయ్.